పద వెళ్దాం. ఎక్కడికి? ఒక చిన్న పనుంది, పద. ఎవరింటికి? ఒక్క నిమిషం. తాత, మీరేంది బాబు ఇక్కడ? ఇక్కడ పూలయ్య ఇల్లు ఎక్కడ? పదండమ్మా, నేను తీసుకెళ్తా. కూర్చోండి. అయ్యా, మీరు మా ఇంటికి అంటే అమ్మా, గంగ కోసం వచ్చావమ్మా? గంగ పనికి పోయినాదమ్మా, వచ్చే ఏలైనాది. గంగతో మీకేం పనమ్మా? అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా. అది మీరేనా అమ్మా? నాకు కూడా చెప్పింది. దానికి అందంగా ముస్తాబై సోకులు చేసుకోవడం అంటే శానా ఇష్టమమ్మా. కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి. ఆ మైకా తవ్వి తవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా. అదేంటమ్మా, స్కూల్ పంపట్లేదా? ఈ ఊర్లో బడాడుందయ్యా. స్కూల్ లేకపోవడం ఏంటి? మరి పిల్లలందరూ ఏం చేస్తారు? పూట గడవాలంటే పనికెళ్ళాలి కదయ్యా. మీరెళ్ళొచ్చుగా. మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా? ఇక్కడ పెద్దలకు పనులు లేవు, పిల్లకాయలకు చదువులు లేవు. పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా. అదిగో బండి వచ్చేసినదిగా, గంగ వస్తాను. అత్తమ్మ గంగని రోజు బాగా లోతులోకి పంపినారు. మట్టి మీద పడి చచ్చిపోయినది. నా బిడ్డ సచ్చినాదా? నా బిడ్డ సచ్చినాదా? అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ నా కడుపు నింపడానికి పోయి నా కడుపు కోత మిగిల్చినదయ్యా. ఏ మొత్తం ఆనందంగా ఆడుకున్నది లేదు, నొప్పులు లేకుండా ప్రశాంతంగా పడుకున్నది లేదయ్యా. కష్టపడి కూలి డబ్బులు తెచ్చిచ్చిన 2 పూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్టా పుట్టావే, నా కడుపు నెట్టా పుట్టావు. ఎంతో ప్రేమగా చూసుకుందామని మా అమ్మ పేరు పెట్టుకున్నాం. నన్ను బిడ్డలా చూసుకుని మా అమ్మ అయినదయ్యా. అక్కని కోళ్ళకి రంగు అడిగినా ఉంది కదమ్మా, అక్కొచ్చినది లే అమ్మా, గంగలే అమ్మా. అయ్యా బిడ్డ, తను అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోయేవాళ్ళు. ఇప్పుడే పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? ఎప్పుడు పక్కోళ్ళ పిల్లకి జరిగేది ఈ రోజు నీ పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరికి. ఆ మైనింగ్ లో పైనున్నంత వరకు మనం తవ్వాం. మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారా? బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు సంగారెడ్డి సావాలయ్యా. ఆడికి సావు రాదు, మా బతుకులు మారవయ్యా. ఎక్కడ తాత క్వారీ? పంపు దగ్గర నీళ్ళే కావాలట్రా మీకు? అన్నా, రుద్రకాళేశ్వరరెడ్డి క్వారీకి వస్తున్నాడంట. వాడొచ్చేలోపు వాడిని పెంచిన అమ్మ నాయన్ని చంపేశాననే వార్త ఓడికి తెలియాలా? చక్రపాణి కబురం.
చేసిన పాపాలకి ఎలాగో స్వర్గానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళి యముడికి చెప్పు మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ ఒక్క రాత్రి ఓవర్ టైం చేయమని చెప్పు. వచ్చాం, పని అయ్యాక ఫోన్ చేస్తాను. అన్నా, ఇక్కడ రుద్రకాళేశ్వర రెడ్డి రుద్రతాన్ని వాడుతున్నాడన్నా. ఆడింటి జోలికి కూడా వెళ్ళొద్దన్నా. హలో హలో హలో, ఏమైందన్నా? పదండ్రా వెళ్ళిపోదాం. మీరా ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా. పర్వాలేదు, చెప్పండి. అది మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అవునా? రెండన్నయ్య, లోపలికి రండి. పర్వాలేదమ్మా. అయ్యో, రెండన్నయ్య. రే, మీరందరూ ఇక్కడే ఉండండి. సరేనా? ఆడవాళ్ళు ఎవరూ రాలేదమ్మా. కదా? ఏమిటి, ఒకసారి ఇటు రండి. ఇదిగో, అన్నయ్యకి బొట్టు పెట్టండి. పెట్టండి. ఏం జరుగుతోంది సార్? ఒప్పుకోదు సార్, పెట్టించుకోండి. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అది విందు. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. మంచిది.